వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్తగా అనిపిస్తుంది. డిఫరెంట్ టాస్క్లతో ఆడియన్స్ కి మంచి మజా ఇస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో హౌస్ మేట్స్ ని నవ్వించాడు, ఏడ్పించాడు. ముందుగా కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించాడు. అందులో భాగంగా జంబలకిడి పంబ ఎపిసోడ్ నడిచింది. ట్రూత్ ఆర్ డేర్ కాన్సెప్ట్తో ఆడిన ఆటలో ఆదిత్య ఓం చేత లిఫ్టిక్ వేయించారు. నిఖిల్ చేత ఏకంగా చీర కట్టించి డ్యాన్స్ కూడా వేయించాడు. తరువాత వారి మెమొరీ గిఫ్ట్స్ ను పంపించి నాన్నకు ప్రేమతో అనే ఎపిసోడ్ ప్లే చేశాడు. అయితే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారికి మాత్రమే గిఫ్ట్స్ అందేలా టాస్క్ పెట్టాడు. గిఫ్ట్ అందిన వారు హ్యాపీగా ఫీల్ అయితే రాని వారు బాధ అసలు చూడలేకపోయాం. అలా బిగ్ బాస్ పంపిన బహుమతులతో తమ అనుబంధాలను షేర్ చేసుకున్నారు. ఆ గిఫ్ట్ చూసి మెమొరీస్ గుర్తు చేసుకుని హౌస్ మేట్స్ బోరున ఏడ్చారు. వాళ్ళు ఏడవనే కాదు, ఆడియన్స్ ని కూడా ఏడిపించారు. నిఖిల్ గిఫ్ట్ తీసుకొని ఇది మా నాన్న షర్ట్. బేసిక్ గా అబ్బాయిలకు నాన్నతో హగ్ చేసుకోవాలని ఉండదు, కాబట్టి ఆయనకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేసి తీసుకున్నా అని గుర్తు చేస్తూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, కానీ అతడు కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. పాపం నిఖిల్ ఈ ఎపిసోడ్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. తరువాత అభయ్ తనకి వచ్చిన గిఫ్ట్ గురించి షేర్ చేసుకుంటూ, సినిమాలోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ పేమెంట్ తో మా డాడీకి కొనిచ్చిన వాచ్ ఇది, ఆయన ఉన్నన్ని రోజులు ఇదే పెట్టుకున్నాడు అని ఎమోషనల్ అయ్యి సోనియాను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. చాలా ర్యాష్ గా ఉండే నబీల్ కూడా తన తండ్రిని తలుచుకొని బోరున ఏడ్చాడు. హౌస్ మేట్స్ తమ తల్లిదండ్రుల్ని తలుచుకొని ఏడుస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మారిపోయింది. అయితే ఈ సీజన్ లో మరో ఎలిమినేషన్ కి రంగం సిద్ధమయ్యింది. నిన్నటి ఎపిసోడ్ లో శుక్రవారంతో ఓటింగ్ ముగిసింది. నామినేషన్ లో విష్ణుప్రియ, నాగమణికంఠ, శేఖర్ భాష, నైనిక, కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నిఖిల్ ఉన్నారు. ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనేది ప్రేక్షకుల్లో ఉత్కంఠగా మొదలైంది. మరొక బిగ్ బాస్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.